ఎన్నికల్లో ఎప్పుడైనా జయాపజయాలను నిర్ణయించేది తటస్థులే. ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకే ఓటేస్తారు. తటస్థుల ఓట్లు ఎటువైపు పడ్డాయన్నదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఎన్నికలు హోరాహోరీగా సాగితే తటస్థుల ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదు అన్నది పరిశీలకుల విశ్లేషణ. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్నమాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా అధికారం చేపట్టే పార్టీని నిర్ణయిస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తటస్థులున్న వారే లేకుండా పోయారు. నిన్న మొన్నటి వరకు తటస్థంగా ఉన్నవారు కూడా జగన్ సర్కార్ అరాచక పాలనతో తమ తటస్థ వైఖరి వేడి తెలుగుదేశం వైపు మారిపోయారు. ఎన్నికలకు చాలా ముందుగానే న్యూట్రల్స్ అందరూ జగన్ కు వ్యతిరేకంగా మారిపోవడానికి దోహదం చేసిన కారణం ఏదైనా ఉందా అంటే అది స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే. అవును, ఆ సంఘటనే రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై చివరి నిమిషం వరకు తర్జన భర్జనలు పడుతూ పాలన తీరును నిశితంగా గమనిస్తూ ఉండే న్యూట్రల్స్ తమ తటస్థ వైఖరి మార్చుకునేలా చేసేసింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ దేశ రాష్ట్ర ప్రగతి పురోగతి లక్ష్యంగా రాజకీయాలు చేసిన చంద్రబాబును ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమైంది. ఏపీలో ఆ నిరసనలను అణిచివేయడానికి జగన్ సర్కార్ చేసిన యత్నాలపై మరింత ఆగ్రహం పెల్లుబికింది. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలను ఎవరూ రగిలించలేదు. ఆందోళనలు ఎవ్వరూ ఆర్గనైజ్ చేయలేదు. జనం స్వచ్ఛందంగా ఆ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా 5 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు సైతం ఆందోళనలో అగ్రపీఠాన నిలిచారు. ఆ సందర్భంగానే వారు జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే ఏపీలో తటస్థులు అనే వారే లేకుండా పోయారు.